వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. 12 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో. జనరల్గా ఈ మేనిఫెస్టోలన్నీ కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఇస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అలాగే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో కూడా సిద్ధం చేశారు. ఈ మేనిఫెస్టోతో ఒక్కసారిగా చాలామంది కంగు తింటారు. జనరల్గా పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు మాత్రమే ఉంటాయి కాబట్టి. ఇంతటికీ 12 హామీలు సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో ఏందనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. దీనిపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. వలిగొండ మండలం పహిల్వాన్పురం సర్పంచ్ అభ్యర్థిగా పచిమట్ల రేణుకా మల్లేష్ 12 హామీలతో కూడినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను ఆ గ్రామానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా తెలియజేశారు. తనను కనుక గెలిపిస్తే హామీలను నెరవేర్చే పారదర్శకమైనటువంటి పాలన కూడా అందిస్తానని కూడా, డబ్బుకు అమ్ముడు పోకుండా ఊరి భవిష్యత్తు కోసం తనను ఆశీర్వదించాలని కూడా కోరుతూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీంట్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ముఖ్యంగా గ్రామ సమస్యలపైన ప్రతి వారం ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తారట. ఇక ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేసి ప్రతి వార్డుకు అభివృద్ధి కమిటీలు, గ్రామంలో గొడవలు తావు లేకుండా శాంతి కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని, ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని, వీధి వీధిన విద్యుత్ దీపాలు అలాగే కుసి టీవీలు అంటే సీసీటీవీలు, డిజిటల్ కనెక్షన్స్ ఏర్పాటు చేసి ప్రతి వార్డుకు రోడ్లు, గ్రామ చెరువులను మినీ రిజర్వాయర్లుగా మార్పు చేస్తానని, అర్హులైనటువంటి అందరికీ ఆసరా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీతో పాటుగా ఇల్లు మంజూరు చేయించి ఒక గ్రామాన్ని అంటే మన గ్రామాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, పదవి కాలంలో తప్పులు చేసినట్లు రుజువైతే మీరు చేసే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. ఇందులో చాలా వరకు మరి ఆచరిస్తారో లేదో తెలియదు, కానీ చాలా వరకు మంచి పాయింట్సే చెప్పారు. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు నిజంగా ఇతన్ని గెలిపిస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.